ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామంలో వందనాలు. మన తెలుగు రాష్ట్రాల క్రైస్తవ్యంలో ఉన్న ఒక క్లిష్టమైన సమస్య గూర్చి ఖచ్చితమైన వివరణ ఇవ్వాలనే ఆలోచనతో ఇలా మీ ముందుకొచ్చాం. ఆత్మవరాలు నేటికి ఉన్నాయా, నిలిచిపోయాయా అనే అంశం మీద ప్రస్తుతం ప్రసంగాలలోనూ మీడియాలోనూ ఒక యుద్ధ వాతావరణమే నెలకొంది. ప్రపంచంలో ఎక్కడా లేనంత స్థాయిలో మన తెలుగు రాష్ట్రాల్లోనే ఈ అంశం కోసం ఎందుకింత రాద్ధాంతం జరుగుతుంది? దీనికి కారణమేంటి? ఆత్మవరాలను పొందుకోకపోయినా పొందుకున్నట్లుగా, కలిగి ఉన్నట్లుగా డంబాన్ని చూపేవారు, ఆత్మవరాలను కలిగి ఉన్నందుకు వాటిని బట్టి అతిశయించేవారు, ఆత్మవరాలను ఆర్థిక వనరులుగా మార్చుకుని వాటితో వ్యాపారం చేసేవారు, ఆత్మవరాలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చేవారు, ఆత్మవరాల పేరట గారడీలు చేసేవారు, ఆత్మవరాలను ఉపయోగించి అనేకులను క్రీస్తు వైపుకు నడిపేవారు మన రాష్ట్రాల్లో కోకొల్లలుగా ఉన్నారు. వీరితో పాటు ఆత్మవరాలు ఆగిపోయాయి అనేవారు, ఆత్మవరాలతో ఇప్పుడు పని లేదనేవారు, ఆత్మవరాల్ని దయ్యాలు ప్రసాదిస్తున్నాయి అనేవారు, ఆత్మవరాలు లేవు అని ఎలాగైనా నిరూపించాలని పదే పదే అదే అంశం మీద ప్రసంగాలు చేసేవారు. ఆత్మవరాల్లో కొన్ని ఉన్నాయి, కొన్ని ఆగిపోయాయి అనేవారు కూడా చాలా మంది ఉన్నారు. ఈ రెండు వర్గాల వారి మధ్య ఈ విషయంలో విపరీతమైన వాదన ఏర్పడటంతో ఆత్మవరములు అనే అంశం మన రాష్ట్రాల్లో ఒక సమస్యగా కన్ఫ్యూజన్గా మారిపోయింది. ఎన్నో శత్రుత్వాలకు, దూషణలకు కారణమైంది. నిజానికి ఆత్మవరాలు అనేది ఇప్పుడు వివాదాంశంగా మారలేదు. యేసుక్రీస్తు సువార్త ప్రారంభించినప్పటి నుండి ఆత్మవరాల విషయంలో అనేక మంది కన్ఫ్యూజ్ అవుతూనే ఉన్నారు. ఎందుకంటే క్రీస్తు సువార్త ప్రారంభించినప్పటి నుండి పరిశుద్ధాత్మ కార్యాలు మునిపెన్నడూ లేని విధంగా మునుపటి కార్యాల కంటే వైవిధ్యంగా జరగడం మొదలైంది. ఆ విషయాన్ని గ్రహించలేని వారు 3 రకాలుగా ప్రవర్తించారు. మొదటి రకం వారు దేవుడు చేస్తున్న వాటిని దెయ్యం చేస్తుంది అన్నారు. యేసుక్రీస్తు దెయ్యాల్ని వెళ్ళగొడుతుంటే అది చూసి సామాన్య జనులు దేవుని మహింపరిచారు. కానీ లేఖనాలను బాగా ఎరిగిన శాస్త్రులు మాత్రం నువ్వు దెయ్యం సహాయంతో దెయ్యాలను వెళ్ళగొడుతున్నావు అన్నారు. ఎందుకంటే అంతకుముందు అనగా పాత నిబంధన కాలంలో ఇలా అనేకుల్లో ఉన్న దెయ్యాలు వెళ్ళగొట్టబడటం అనేది జరగలేదు. అందుకే లేఖనాలు తెలిసిన వాళ్ళు వాటితో పోలుస్తూ దేవుని ఆత్మను దెయ్యపు ఆత్మ అన్నారు. కళ్ళారా దేవుని కార్యాలు చూస్తున్నవారు, అనుభవిస్తున్నవారు మాత్రం లేఖనాల జ్ఞానం ఏమాత్రం లేకపోయినా దేవుని ఆత్మను గుర్తించారు. రెండవ రకం వారు దేవుడు చేస్తున్న వాటిని మానవ శక్తితో చేస్తున్నారు అన్నారు. పేతురు, యోహానులు సమరయుల మీద చేతులుంచగా దేవుని ఆత్మ వారి మీదకి దిగివచ్చాడు. దాన్ని చూసిన సీమోను అనే గారడీవాడు అపోస్తుల ఎదుట ధనాన్ని పెట్టి ఇలా చేయడం తనకు కూడా నేర్పమన్నాడు. దేవుని కృప ద్వారా ఆయన సంకల్పాన్ని బట్టి జరుగుతున్న కార్యాల్ని మ్యాజిక్ ద్వారా, హిప్నటిజం ద్వారా, మ్యూజిక్ ద్వారా చేస్తున్నారు అంటూ బోధించే వాళ్ళని మనం నేడు చూస్తున్నాం. మూడో రకం వారు దేవుడు చేస్తున్న కార్యాన్ని అర్థం చేసుకోలేక అపహాసం చేశారు. మేడగది మీద ఆత్మను పొందుకున్నవారు అన్య భాషలతో దేవుడు చేసిన కార్యాలను వివరిస్తుంటే వాళ్ళని చూసి కొత్త మద్యం తాగారేమో అని ఆట పట్టించారు, తోలనాడారు. ఈ 3 రకాల వారు నేడు కూడా ఉన్నారు. దేవుడు చేస్తున్న వాటిని అపహసించేవారు, దేవుని శక్తిని మానవ శక్తి అనుకునేవారు, దేవుని శక్తిని దయ్యపు శక్తి అనుకునేవారు విస్తారంగా ఉండటానికి 2 కారణాలున్నాయి. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామంలో వందనాలు. మన తెలుగు రాష్ట్రాల క్రైస్తవ్యంలో ఉన్న ఒక క్లిష్టమైన సమస్య గూర్చి ఖచ్చితమైన వివరణ ఇవ్వాలనే ఆలోచనతో ఇలా మీ ముందుకొచ్చాం. ఆత్మవరాలు నేటికి ఉన్నాయా, నిలిచిపోయాయా అనే అంశం మీద ప్రస్తుతం ప్రసంగాలలోనూ మీడియాలోనూ ఒక యుద్ధ వాతావరణమే నెలకొంది. ప్రపంచంలో ఎక్కడా లేనంత స్థాయిలో మన తెలుగు రాష్ట్రాల్లోనే ఈ అంశం కోసం ఎందుకింత రాద్ధాంతం జరుగుతుంది? దీనికి కారణమేంటి? ఆత్మవరాలను పొందుకోకపోయినా పొందుకున్నట్లుగా, కలిగి ఉన్నట్లుగా డంబాన్ని చూపేవారు, ఆత్మవరాలను కలిగి ఉన్నందుకు వాటిని బట్టి అతిశయించేవారు, ఆత్మవరాలను ఆర్థిక వనరులుగా మార్చుకుని వాటితో వ్యాపారం చేసేవారు, ఆత్మవరాలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చేవారు, ఆత్మవరాల పేరట గారడీలు చేసేవారు, ఆత్మవరాలను ఉపయోగించి అనేకులను క్రీస్తు వైపుకు నడిపేవారు మన రాష్ట్రాల్లో కోకొల్లలుగా ఉన్నారు. వీరితో పాటు ఆత్మవరాలు ఆగిపోయాయి అనేవారు, ఆత్మవరాలతో ఇప్పుడు పని లేదనేవారు, ఆత్మవరాల్ని దయ్యాలు ప్రసాదిస్తున్నాయి అనేవారు, ఆత్మవరాలు లేవు అని ఎలాగైనా నిరూపించాలని పదే పదే అదే అంశం మీద ప్రసంగాలు చేసేవారు. ఆత్మవరాల్లో కొన్ని ఉన్నాయి, కొన్ని ఆగిపోయాయి అనేవారు కూడా చాలా మంది ఉన్నారు.
ఈ రెండు వర్గాల వారి మధ్య ఈ విషయంలో విపరీతమైన వాదన ఏర్పడటంతో ఆత్మవరములు అనే అంశం మన రాష్ట్రాల్లో ఒక సమస్యగా కన్ఫ్యూజన్గా మారిపోయింది. ఎన్నో శత్రుత్వాలకు దూషణలకు కారణమైంది. నిజానికి ఆత్మవరాలు అనేది ఇప్పుడు వివాదాంశంగా మారలేదు. యేసుక్రీస్తు సువార్త ప్రారంభించినప్పటి నుండి ఆత్మవరాల విషయంలో అనేక మంది కన్ఫ్యూజ్ అవుతూనే ఉన్నారు. ఎందుకంటే క్రీస్తు సువార్త ప్రారంభించినప్పటి నుండి పరిశుద్ధాత్మ కార్యాలు మునుపెన్నడూ లేని విధంగా మునుపటి కార్యాల కంటే వైవిధ్యంగా జరగడం మొదలైంది. ఆ విషయాన్ని గ్రహించలేని వారు 3 రకాలుగా ప్రవర్తించారు. మొదటి రకం వారు దేవుడు చేస్తున్న వాటిని దెయ్యం చేస్తుంది అన్నారు. యేసుక్రీస్తు దెయ్యాల్ని వెళ్ళగొడుతుంటే అది చూసి సామాన్య జనులు దేవుని మహింపరిచారు. కానీ లేఖనాలను బాగా ఎరిగిన శాస్త్రులు మాత్రం నువ్వు దెయ్యం సహాయంతో దెయ్యాలను వెళ్ళగొడుతూ మోసపరచు భ్రమపరచు ఆత్మలను పంపి కొందరితో గారడీలు చేయిస్తూ ఏది దేవుని ద్వారా జరుగుతుందో ఏది వెలుగుదూత ద్వారా జరుగుతుందో అర్థం కాని పరిస్థితిని కల్పించి ఆత్మవరాల మీద అసహ్యం కలిగించాలని ప్రయత్నిస్తున్నాడు. అపవాది ఆలోచనని అర్థం చేసుకోలేక అసలు ఆత్మవరాలే లేవనే బోధ ప్రారంభమైంది. 2000 నోటికి నకిలీ వస్తే ఏం చేస్తాం? ఏది నిజమో ఏది నకిలీనో పరిశీలించుకుంటాం. అంతేకాని 2000 నోటు వాడకాన్ని నిలిపివేయం. కారణం ఏదైతేనో ఆత్మవరాలనే అంశం ఒక పెద్ద వివాదమైంది. అనేక మంది సామాన్య విశ్వాసులు దీనికోసం గందరగోళానికి మానసిక వేదనకి గురవడం జరుగుతుంది. ఈ చిన్న వీడియోతో ఈ పెద్ద సమస్యకు కొంతైనా పరిష్కారం దొరకాలని ప్రార్థిస్తూ ఈ ప్రయత్నాన్ని చేస్తున్నాం. ఈ భాగంలో భాషలు అనే అంశం మీద లోతైన పరిశీలన చేస్తూ ఆత్మ సహాయంతో ఆలోచిస్తూ ఒక నిర్ణయానికి వద్దాం. పెంతెకోస్తు దినము నాడు పరిశుద్ధాత్ముడు దిగివచ్చి వరకు భూమిపై మనుషుల భాషలు మాత్రమే ఉండేవి. వీటినే అన్య భాషలు అంటారు. ఆ భాషలు కూడా ఎవరి భాషను వారే మాట్లాడేవారు. మరొక భాష మాట్లాడాలంటే నేర్చుకుని మాట్లాడాలి. ఆయన దిగివచ్చాక ఎన్నో ఆశ్చర్యకార్యాలు భూమి మీద మొదలయ్యాయి. ప్రత్యేకంగా భాషల విషయంలో 3 వింత కార్యాలు జరిగాయి. మొదటిది, నేర్చుకోకుండానే తమది కాని వేరొక జాతి వారి భాషను మాట్లాడారు. రెండవది, మనుషులకు తెలియని మనుషులవి కాని దేవదూతల భాషలతో మాట్లాడారు. మూడవది, ఆ దేవదూతల భాషలకు అనగా నానా భాషలకు అర్థాన్ని చెప్పారు. అంటే నానా భాషలను అన్య భాషలోనికి తర్జుమా చేశారు. ప్రస్తుతం నానా భాషలకి అన్య భాషలకి ఉన్న వ్యత్యాసాన్ని గమనించలేక కొందరు, భాషలను ఎలా వినియోగించాలి ఎక్కడ వినియోగించాలి అనే వివేచన లేక కొందరు ఒక పెద్ద గందరగోళాన్ని సృష్టించారు. ఈ 2 గుంపులు వారి దగ్గర భాషల విషయంలో చాలా ప్రశ్నలకు సమాధానాలు లేవు. ఏదో కప్పిపుచ్చుకునే మాటలు, ఒకే కోణంలో విషయాన్ని విశ్లేషించడం లాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. దయచేసి సహృదయంతో ఈ విశ్లేషణని వినండి. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించండి. అసలు వీటిని ఎందుకు ఇచ్చాడు? వాటిని ఎలా వినియోగించాలి? అన్య భాషలు. ఒక వ్యక్తి ద్వారా తనది కాని వేరొక భాష వారితో దేవుడు మాట్లాడాలనుకున్నప్పుడు, బోధించాలనుకున్నప్పుడు దేవుడు అతనికి ఈ శక్తిని అనుగ్రహిస్తాడు. ఆ భాష వారు ఆశ్చర్యంతో అతని బోధన వింటారు. అనేకులు అంగీకరిస్తారు. మేడగది మీద అదే జరిగింది. కొందరు మిషనరీల జీవితాల్లో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి. దేవదూతల భాషలు. ఒక వ్యక్తి దేవుడిని బాగుగా స్తుతించడానికి, ఆత్మ వలన మర్మాలు పలకడానికి దేవుడు ఈ వరాన్ని ఇస్తాడు. ఆ వ్యక్తి మాట్లాడే ఈ భాషలు ఎదుటి వ్యక్తికి అర్థం కావు. అవి ప్రపంచంలో ఉన్న ఏ మానవ భాషకు చెందవు. వాటి భావం కేవలం నానా భాషలకు అర్థం చెప్పే వరం కలిగిన వ్యక్తికి మాత్రమే తెలుస్తుంది. ఈ వరం వ్యక్తిగత ప్రయోజనం కోసం మాత్రమే ఇవ్వబడింది. భాషలకు అర్థాన్ని చెప్పే వరం ఉన్నవాళ్ళు ఉన్నప్పుడే అది సంఘానికి ప్రయోజనకరంగా మారుతుంది. అందుకే భాషలు మాట్లాడు వరం ఉన్నవారిని అర్థం చెప్పే వరం కోసం ప్రార్థించమని వాక్యం తెలియపరుస్తుంది. ఆది అపోస్తుల కాలంలో కొన్ని సంఘాల వారు భాషలను, ప్రవచనాలను సరైన క్రమంలో ఉపయోగించేవారు కారు. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ద్వారా ఈ విషయంపై కొన్ని సూచనలు ఇచ్చాడు. ప్రవచనాలు అందరూ కలిసి ఒకేసారి మాట్లాడకుండా ఒకరి తర్వాత ఒకరిని పలకమన్నాడు. అందువలన వినేవారికి ఏ విధమైన కన్ఫ్యూజన్ కలగదని చెప్పాడు. ఇక భాషల విషయానికి వస్తే, అర్థం చెప్పు వరం గలవాడు కనుక లేకపోతే సంఘములో లేక ఆ కూడికలో అన్ని జనులు పాల్గొన్నా, లేక వరముల గురించి ఏమాత్రం అవగాహన లేని వారు పాల్గొన్నా భాషలు మాట్లాడవద్దు అని చెప్పాడు. విశ్వాసులతో మాట్లాడేటప్పుడు గాని, బోధించేటప్పుడు గాని దేవదూతల భాషలతో మాట్లాడవద్దని చెప్పాడు. ఎందుకంటే అర్థం చెప్పేవాడు లేనప్పుడు ఆ భాషలేంటో ఎవరికీ అర్థం కావు. అవి వారికి వెర్రి మాటల వలె ఉంటాయి. అందుకే పౌలు, నేను మీ దగ్గరకొచ్చి దేవదూతల భాషలతో 10,000 మాటలు మాట్లాడినా మీకు ఏ ఉపయోగం ఉండదు, కానీ మీ భాషలో 5 మాటలు పలికినా మీకు అవి ఉపయోగపడతాయి అంటాడు. ఒకడు ఎదుటివాడితో అతనికి తెలియని భాషలో మాట్లాడితే అది అతనికి అర్థం కాదు. కాబట్టి వారు ఒకరికి ఒకరు పరదేశుల వలె ఉంటారు. అతడు ఎంత గొప్ప మాటలు పలికినా దాని వలన ఎలాంటి ఉపయోగమూ లేదు.
దేవుడు ఇశ్రాయేలీయులతో తమ భాష మాట్లాడే ప్రవక్తల ద్వారా మాట్లాడినా వారు లోబడకపోవడం వలన తమ భాష కాని పరదేశులకు వాళ్ళను అప్పగించాడు. అయినప్పటికీ వారు దేవుని ఆలోచనని అర్థం చేసుకోలేకపోయారు. పౌలు ఈ విషయాన్ని ఎత్తి చెప్తూ, ఒకడు అర్థం కాని భాష మాట్లాడటం వలన మరొకడిలో ఏ మార్పు రాదు అని స్పష్టం చేశాడు. కొందరు ఇక్కడ పౌలు చూపించిన పాత నిబంధన వచనంలో అన్య భాషలను ఉన్నది కాబట్టి నానా భాషలో అన్య భాషలో ఒకటే అని వ్యాఖ్యానిస్తున్నారు. అసలు పౌలు అక్కడ సంఘానికి ఏం బోధిస్తున్నాడో ఏమాత్రం ఆలోచించకుండా కేవలం అక్షరాలను పట్టుకుని చేసే వ్యాఖ్యానం ఇది. యేసుక్రీస్తు తాను సమాధిలో 3 దినాలు ఉంటానని చెప్పడానికి యోనా చాపకడుపులో ఉన్న సందర్భాన్ని ఉదాహరణగా చెప్పాడు. దీన్ని చూపించి యోనా చాపకడుపులో జీవించి ఉన్నట్లుగా యేసు కూడా ప్రాణంతోనే సమాధిలో ఉంటానని చెప్పాడు అంటూ తప్పుగా వ్యాఖ్యానం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒకడితో అతనికి తెలియని భాషలో మాట్లాడితే అది దేవదూతల భాష అయినా అన్యజనుల భాష అయినా అతనికి ఒకటే అని, దాని వలన ఏ ప్రయోజనం ఉండదని పౌలు తెలియపరచడానికే ఈ ఉదాహరణను చెప్పాడు. ఒకవేళ ఈ వచనం ఆధారం చేసుకుని నానా భాషలో అన్య భాషలో ఒకటే అని బోధించేవారు కొన్ని ప్రశ్నలకు వాక్యానుసారమైన సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామంలో వందనాలు. మన తెలుగు రాష్ట్రాల క్రైస్తవ్యంలో ఉన్న ఒక క్లిష్టమైన సమస్య గూర్చి ఖచ్చితమైన వివరణ ఇవ్వాలనే ఆలోచనతో ఇలా మీ ముందుకొచ్చాం. ఆత్మవరాలు నేటికి ఉన్నాయా, నిలిచిపోయాయా అనే అంశం మీద ప్రస్తుతం ప్రసంగాలలోనూ మీడియాలోనూ ఒక యుద్ధ వాతావరణమే నెలకొంది. ప్రపంచంలో ఎక్కడా లేనంత స్థాయిలో మన తెలుగు రాష్ట్రాల్లోనే ఈ అంశం కోసం ఎందుకింత రాద్ధాంతం జరుగుతుంది? దీనికి కారణమేంటి? ఆత్మవరాలను పొందుకోకపోయినా పొందుకున్నట్లుగా, కలిగి ఉన్నట్లుగా డంబాన్ని చూపేవారు, ఆత్మవరాలను కలిగి ఉన్నందుకు వాటిని బట్టి అతిశయించేవారు, ఆత్మవరాలను ఆర్థిక వనరులుగా మార్చుకుని వాటితో వ్యాపారం చేసేవారు, ఆత్మవరాలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చేవారు, ఆత్మవరాల పేరట గారడీలు చేసేవారు, ఆత్మవరాలను ఉపయోగించి అనేకులను క్రీస్తు వైపుకు నడిపేవారు మన రాష్ట్రాల్లో కోకొల్లలుగా ఉన్నారు. వీరితో పాటు ఆత్మవరాలు ఆగిపోయే ఉపదేశం పొందని వారు వింటే అవి వెర్రి మాటలు అనుకుంటారని వ్రాయబడింది. వారు అవిశ్వాసంలోకి వెళ్తారు కానీ విశ్వాసులు అవలేరని వ్రాయబడింది. 2 భాషలు ఒకటే అయితే మేడగది మీద శిష్యులు అన్య భాషలు మాట్లాడినప్పుడు అనేకులు ఎందుకు ఆశ్చర్యపోయారు, విభ్రాంతి నొందారు, దేవుని వైపు తిరిగారు? నానా భాషలకు అర్థం చెప్పు వరం ఉన్నవాడు లేకపోతే ఉపదేశం పొందని వారి ముందు వాటిని మాట్లాడకూడదని పౌలు చెప్తున్నాడు. కానీ అపోస్తులంతా మేడగది మీద అర్థం చెప్పు వరం గలవాడు లేకుండానే ఒకేసారి అందరూ అన్య భాషల్లో మాట్లాడారు. 2 భాషలు ఒకటే అయితే అపోస్తులకి క్రమం తెలీదా, వివేచన తెలియదా? ఆత్మపూర్ణులైన వీరు కనీస జ్ఞానం కూడా లేని వారిగా ప్రవర్తించారా? అన్య భాషల వలన సంఘానికి క్షేమాభివృద్ధి కలిగింది, కానీ నానా భాషల వలన వాటిని మాట్లాడువానికి మాత్రమే క్షేమాభివృద్ధి కలుగుతుంది. 2 వేరువేరు కాదంటారా? అన్య భాషలలో వివరణ ఉంది, కానీ నానా భాషలలో స్తోత్రం, మర్మాలు మాత్రమే ఉన్నాయి. 2 ఒకటేనంటారా? వాక్చాతుర్యంతోనూ వింత ఉదాహరణలతోనూ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పవచ్చునేమో కానీ వాక్యానుసారంగా మాత్రం చెప్పలేరు. ఏ సందేహం లేదు, అన్య భాషలు వేరు, నానా భాషలు వేరు. నానా భాషలను ఇప్పుడు మాట్లాడొచ్చు. Atua shamatua patikas, atorena masufa patashi, nuto fasita apatufa matita, hanuashi sita ati. Did you know what it meant? No! So what did it mean? She said, yes, God, please heal all the people that are sick. ఒకవేళ ఆ వరం ఉన్నవారు మన దగ్గర లేకపోతే ఏకాంత ప్రార్థనలో మాట్లాడుకోవచ్చు. ఎవరైనా బోధిస్తున్నప్పుడు భాషలు మాట్లాడకూడదు, ఎందుకంటే అప్పుడు అవి బోధకు ఆటంకంగా ఉంటాయి. ఎవరికైనా బోధించేటప్పుడు భాషలు మాట్లాడకూడదు, ఎందుకంటే అవి ఎవరికి అర్థం కావు. బహిరంగ సభల్లో మాట్లాడకూడదు, ఎందుకంటే అన్ని జనులు వాటిని వింటారు. కానీ అన్యులు, వీటిని గురించి ఉపదేశం పొందని వారు లేని ఏ కూడికలోనైనా అందరూ కలిసి భాషలు మాట్లాడవచ్చు. ఎదుటివారికి ఆటంకం, అభ్యంతరం కలగనంత వరకు ఎక్కడైనా ఎంతసేపైనా భాషలు మాట్లాడుకోవచ్చు. ఆత్మ లేనివారు, ప్రకృతి సంబంధులు అనేకులు దేవుని సంఘంలో ప్రవేశించారు. వారు భాషలను గూర్చి సందేహాలకు, గజిబిజికి గురి అయి అనేకులలో భేదాలు కలుగజేస్తున్నారు. అన్య భాషలు, నానా భాషలు ఒకటే అనుకుని పొరబడి భాషలు మాట్లాడే వారిని అపహసిస్తున్నారు.
భాషలను ఆటంకపరుస్తున్నారు. వీరి కోసం ఈ వీడియో చేయబడలేదు. ఏమాత్రం భయం లేకుండా, పరిశుద్ధాత్మ గూర్చి అనాలోచితంగా, అనుభవం లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడే వారి కోసం ఈ వీడియో చేయబడలేదు. ఎందుకంటే వారికి ఇదివరకే తీర్పు తీర్చబడిపోయింది. దేవుని గూర్చి తెలుసు కూడా పరిశుద్ధాత్మ కార్యాలని, దయ్యపు కార్యాలని పలికినా, ఆత్మ కార్యాన్ని అపహసించినా అట్టివాడికి క్షమాపణ లేదు. ఈ వీడియో చేసింది ఇలాంటి వారిని అనుసరించే వారి కోసమే. వీరి బోధను నమ్మి పరిశుద్ధాత్మను దూషించే నరకపాత్రులవ్వకండి. ఎలాంటి ప్రకృతి సంబంధులను విడిచి ఆత్మపూర్ణులను అనుసరించండి. నానా భాషలకి, అన్య భాషలకి తేడా తెలియని వారికి ఆత్మవరాలు ఉన్నాయో లేదో ఎలా అర్థమవుతుంది? ఆలోచించండి. ఈ విషయం కోసం కాసేపు ఏకాంతంగా ప్రార్థించండి. దేవుడే మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. మీ మనస్సు మీద వెయ్యబడిన ముసుగు తీసి చూడండి. అనేకులు ఆత్మవరాల్ని పొందుకుంటున్నారు. ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి. కోట్ల మంది ఆత్మలో వర్ధిల్లుతూ వరాలలో విస్తరిస్తున్నారు. మీ హృదయాల్ని, ఆత్మవరాల్ని దుర్వినియోగం చేసే వారి వైపే మళ్లిస్తూ వాటి మీద, వారి మీద అసహ్యాన్ని కలిగిస్తున్నారు. కలపకూడని వచనాల్ని కలుపుతూ, విభజింపకూడని చోట విభజిస్తూ మిమ్మల్ని పక్కదారి పట్టిస్తున్నారు. క్రైస్తవ్యంలో కలవరాల్ని, విభేదాల్ని కలిగిస్తున్నారు. ఆలోచించుకోండి. మీ ఆత్మను కాపాడుకోండి.